13 అక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని మనకు అందించినటువంటి మహానుభావుడు సాక్షాత్తు స్వామి హనుమ. ఆయనయే ఒకప్పుడు అవతార స్వీకారం చేశారు. సమర్థ రామదాసు గారిగా వచ్చినప్పుడు ఈ శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్న మంత్రాన్ని మనకు అందించారు. సభలో ఒకరు కూర్చుని ఈ శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా సామూహికంగా భజనగా అంటూ ఉంటారు. అందరూ ఆ రోజున భజన చేసి సాయంకాలం వేళలో రామచంద్రమూర్తిని సీతమ్మని మళ్ళీ పునః దర్శనం చేసి చక్కగా ఇంటికి వెళ్ళి రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి కీర్తనలు వింటూ రామచంద్రమూర్తి యందే మనసుంచి ఆయనని ధ్యానం చేసి ఆయన యొక్క గుణగణములను మనసులో స్మరించి నిద్రిస్తారు. మళ్ళీ మరునాటి ఉదయం లేచి అందరూ దేవాలయానికి వస్తారు. దేవాలయానికి వచ్చి భజన చేసి అందరూ తమకి కలిగినటువంటి ద్రవ్యాన్ని ఒక చోటికి చేర్చి అన్నప్రసాదాన్ని భారీగా ఉండి స్వామికి మహానైవేద్యం చేసి శ్రీరామనవమి మరునాడు మధ్యాహ్నం